క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఎలాంటి బదులిస్తుంది? ముష్కరులకు ధీటైన జవాబు ఇచ్చేదలా? అసలు కాశ్మీర్ నుంచి వారిని ఏరివేయటం సాధ్యమేనా? అజిత్ దోవల్ ఈ సమస్యకు పరిష్కారం చూపగలరా? అజిత్ దోవల్ వ్యూహం ఏంటి? వ్యూహం ఎప్పుడు ఎలా అమలు చేస్తారు? దేశ ప్రజలకు పర్యాటకులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? వెంటాడి వేటాడి శిక్షిస్తారా, లేకపోతే కళ్ళలో కూడా ఊహించని శిక్ష ఉగ్రవాదులకు ఉంటుందా? ఊహించిన దానికంటే ఎక్కువగానే శిక్ష పడుతుందా? ఉగ్రవాదాన్ని మట్టిలో కలిసే సమయం ఆసన్నమైందా? ఉగ్రవాదులపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారా? దేశ ప్రజలకు ప్రధాని హామీ ఇస్తుందేంటి? భారతదేశ ఆత్మపై జరిగిన దాడికి ప్రతీకారం ఎలా ఉండబోతోంది? 2 రోజుల నుంచి కూడా పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి గురించే కూడా భారతదేశం మొత్తం చర్చించుకుంటోంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిందే అంటూ కూడా దేశ ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు మోడీ వ్యూహం ఎలా ఉండబోతోంది? అజిత్ దోవల్ దీనికి పరిష్కారం చూపిస్తారా లేదా? ఇలాంటి చర్చ అయితే జోరందుకుందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, 2 రోజుల నుంచి కూడా ఉగ్ర దాడికి సంబంధించి ఒక చర్చ జోరందుకుంది. అందరూ కూడా ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిందే అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ నేపథ్యంలో అసలు అజిత్ దోవల్ పాత్ర ఎలా ఉండబోతోంది? అసలు దీనికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అజిత్ దోవల్? జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి భారత ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు పాక్ ముష్కరులను తరిమివేయడంతో పాటు ఎక్కడెక్కడ కాల్పులు జరపాలనే విషయంపైన భారత ప్రభుత్వం చాలా వేగంగా కదులుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారి అంటే భారత భద్రతా వలయంలో ఒక ప్రధాన అధికారిగా ఉన్న అజిత్ దోవల్, ఆ పేరే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ఈయన చాలా ఇలాంటి కేసులను ఛేదించడంలో దిట్ట. ఈయన 1968 కేరళ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన ఈ గతంలో ఈయన హిస్టరీ చూస్తే ఈయన ట్రాక్ మొత్తం కూడా చాలా సెన్సేషనల్ కేసులు అన్నింటినీ కూడా ఛేదించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఈయన చేసిన ఆపరేషన్లు కావచ్చు, ఈయన చేసిన అటాక్స్ కావచ్చు, లేదంటే ఇతర దేశాలతో మనకున్న సంబంధాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా కూడా తను చాలా క్లిష్టమైన పరిస్థితులను, చాలా సంక్లిష్టమైన పరిస్థితులను కూడా తను చాలా సింపుల్గా టేక్ ఓవర్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి 1988లో అమృత్సర్లో జరిగిన ఒక ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చేసిన ఒక దాడిని తిప్పికొట్టడంలో ఈయన చాలా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. ఆయన కూడా ఒక ఐఎస్ఐఎస్ తీవ్రవాది లాగానే వాళ్ళలో ఒక మనిషిలాగా కలిసిపోయి వాళ్ళను అక్కడి నుంచి డైవర్ట్ చేయడంలో ఈయన విజయం సాధించారని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా చాలా కేసులు, అమృత్సరే కాదు తర్వాత జరిగిన అనేక కేసుల్లో కూడా 1999లో విమాన హైజాకింగ్ ఆ కేసులో కూడా అజిత్ దోవల్ చాలా కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం నిన్న ఏదైతే ప్రత్యేక సమావేశం నిర్వహించిందో అందులో రక్షణ శాఖ మంత్రులు అదేవిధంగా అజిత్ దోవల్ తోటి ప్రత్యేక సమావేశం నిర్వహించడం, పాక్ ముష్కరులు ఎవరైతే అమాయకమైన పర్యాటకులపైన విరుచుకుపడి వారి యొక్క నెత్తుని వారి యొక్క రక్తాన్ని కళ్ళ చూసిందో దాన్ని తిప్పికొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో పాక్ యొక్క మూలాలను జమ్మూ కాశ్మీర్లో లేకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మోడీ సర్కార్. ఇప్పటికే ఉదయం నుంచి మనం చూస్తున్నాం, అక్కడ సింధు జలాల సంబంధించిన వారి యొక్క ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కూడా విరమించుకోవడం, అష్టావధానం చేయడం, అన్ని ఉన్న దిక్కులన్నీ పాకిస్తాన్కి మూసేలా, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ని ఒంటరిని చేసేలా భారత్ వ్యూహాత్మకంగా నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అజిత్ దోవల్ని అక్కడ ప్రత్యేకమైన ఆఫీసర్గా నరేంద్ర మోడీ కేటాయించడం, అదేవిధంగా ఈరోజు చూసాం మనం బీహార్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క రక్తానికి ప్రతిరూపంగా మేము ఏం చేస్తామో చూడండి, ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనే ఘాటు వ్యాఖ్యలు, ఈ యొక్క బహిరంగ సభలో ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇది ప్రపంచ దృష్టిని ఇక్కడికి ఆకర్షించే విధంగా ఉండడంతో పాటు మరోవైపు ఉగ్ర మూలాలను, ఉగ్రవాదులనే కాదు ఉగ్ర నేతలను కూడా దీనికి వ్యూహరచన చేసేవారు సైన్యంలో ఉన్నవారు కాకుండా వ్యూహరచన చేసే నాయకులను సైతం
మట్టు పెట్టేందుకు కీలకమైన ఒక ఆపరేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఏ క్షణంలోనైనా మిసైల్స్, రాకెట్స్ పాకిస్తాన్ మీదకి వదిలే అవకాశం ఉంది. మనం గతంలో చూసినాం, ఏదైతే పుల్వామా దాడి జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ యొక్క సర్జికల్ స్ట్రైక్ చేశారు. అయితే ఈసారి సర్జికల్ స్ట్రైక్ అంటే ఊహించనంత ఏదో చేయబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా సంకేతాలు అర్థమవుతున్నాయి. పాకిస్తాన్ని మట్టుపెట్టే ఒక ప్రక్రియ రూపొందిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా భారత ప్రభుత్వం ఎలాంటి, అంటే ఇప్పటికే మనం చూడొచ్చు పిఓకే అంటే పాక్ ఆక్రమిత భారత్ ఏదైతే ఉందో ఆ ప్రదేశాలన్నింటిలో కూడా విపరీతమైన సెక్యూరిటీని పెంచడం చూస్తున్నాం. అదేవిధంగా రెడ్ జోన్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకమైన అధికారులను నియమించడం, ప్రత్యేకమైన భద్రతా సిబ్బందిని నియమించడం. మరోవైపు ఏదైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కుంబింగ్ నిర్వహిస్తున్నారు. అంటే ఈ కుంబింగ్లో ఎవరైతే అక్కడ దాక్కున్నారు, నక్కి ఉన్నారు అని చెప్పి విశ్వసనీయ సమాచారం ఏదైతే భారత ఆర్మీకి ఉందో దానిపైన కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. దీనికి ప్రతీకారంగా మేము ఏం చేస్తామో ప్రపంచం చూస్తుంది అని చెప్పి మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక ప్రత్యేకతను అయితే సంతరించుకున్నాయి. చూడాలి ఈరోజు రాత్రి లేదంటే రేపటి వరకు మిసైల్ ప్రయోగం చేస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇది అజిత్ దోవల్ నేతృత్వంలో నరేంద్ర మోడీ సూచనలతోటి నిజంగానే మిసైల్ ఒక వర్షాన్ని కురిపిస్తారా, లేదంటే అక్కడ బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తారా, ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతమొందిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఇందుకోసమే భారత పౌరులు కూడా ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈరోజు ఏం జరగబోతుంది, అంటే పాకిస్తాన్ని మట్టుపెట్టేందుకు ఏం చేస్తారో అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తంగా చూసుకుంటే గనక ఇమ్మీడియట్ గా నిన్న అంటే మొన్న ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా నిన్న సిసిఏ సమావేశం జరిగిన తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన వీసాని రద్దు చేయడం జరిగింది. అలాగే దశాబ్ద కాలంగా సింధు జలాల ఒప్పందాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది భారత్. అలాగే ఇప్పటి వరకు మనం సర్జికల్ స్ట్రైక్ అనేది చూసాం, కానీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ 3.0 చూడబోతున్నాము అని చెప్పేసి మోడీ నిన్న ఈరోజు ప్రసంగించిన, బీహార్లో ప్రసంగించిన తీవ్రతర మాటల్ని బట్టి కూడా అందరూ ఖచ్చితంగా ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుంది అని చెప్పి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి తర్వాత ఏం జరుగుతుంది, ఈ ఉగ్రదాడికి మోడీ సర్కార్ ఎలాంటి తీవ్రమైన కౌంటర్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.